చేయకము కాని కార్యము పద్యములో కవి ఏ ఇంట భోజనం చేయవద్దని పేర్కొన్నారు? శత్రువుల ఇంట. చేయకము కాని కార్యము పద్యంలో పేర్కొనబడిన అవని అనే పదానికి సరైన అర్థము ఏమిటి? భూమి. ఆధునిక కవిత్వ ప్రక్రియలో హైకోల తర్వాత వచ్చిన సరికొత్త రూపము ఏది? నానీలు. ప్రసిద్ధ శతక అనువాదకుడు మరియు కవి అయిన ఏనుగు లక్ష్మణ కవి ఏ శతాబ్దానికి చెందినవారు? 18వ శతాబ్దము. పినాకపాణి అనే పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. శివుడు. దహనుడు అనే పదానికి క్రింది వానిలో సరైన పర్యాయ పదాలు ఏవి? అగ్నిదేవుడు, అనలము. క్రింది వానిలో కారు అనే వికృతి పదానికి సరైన ప్రకృతి రూపము ఏది? కాలము. దివి అనే పదానికి సరిపోయే సరైన నానార్థాలను గుర్తించండి. స్వర్గము, ఆకాశము. క్రింది వానిలో సామాన్య జంట పదాల కంటే భిన్నంగా జాతీయేతర పదము ఏది? తల్లి, తండ్రి. సరయూ నదీ తీరమందు కోసల దేశం ఉంది. ఈ వాక్యములో గల తీరమందు అనే పదంలో ఏ విభక్తి ప్రత్యయము దాగి ఉంది? సప్తమి విభక్తి. తెలుగు వ్యాకరణంలో స్వల్ప విరామ చిహ్నానికి ఉపయోగించే గుర్తు ఏది? కామ. క్రింది వానిలో నిత్య బహువచనంగా ఉపయోగించే పదాన్ని గుర్తించండి. పెసలు. ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేరితే ఏర్పడే అక్షరాన్ని ఏమంటారు? సంయుక్త అక్షరం. ముక్కు సహాయంతో పలికే అక్షరాలను వ్యాకరణ శాస్త్రంలో ఏమని పిలుస్తారు? అనునాసికాలు. రాముడు అతడు అనే పదాన్ని విడదీసిన సరైన రూపము ఏది? రాముడు ప్లస్ అతడు. మహోదధి అనే పదంలో ఇమిడి ఉన్న సంధి ఏది? గుణసంధి. ముల్లోకాలు అనేది క్రింది వానిలో ఏ సమాసానికి ఉదాహరణ? ద్విగు సమాసము. నది అనే పదంలో దాగి ఉన్న ఘన స్వరూపము ఏది? లగము. బావిలో తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలో గల అలంకారము ఏది? అతిశయోక్తి అలంకారము. క్రింది వాక్యాలలో క్రియారహిత వాక్యానికి సరైన ఉదాహరణ ఏది? అతను మంచి ఆటగాడు. మాతృభాష బోధన వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలలో లేనిది ఏది? సృజనాత్మకత ఎదగకపోవడం. కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రప్రథమంగా ప్రతిపాదించబడినది? 1956. బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానము ప్రధానంగా ఎవరి కేంద్రీకృతంగా సాగుతుంది? శిశు కేంద్ర విద్య. ఒక సాధారణ విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పనిసరిగా పనిచేయవలసిన కనీస పని దినాల సంఖ్య ఎంత? 220. క్రింది వానిలో దృశ్య బోధనోపకరణము పరిధిలోకి రానిది ఏది?
రేడియో. మూల్యాంకనం వల్ల విద్యా వ్యవస్థలో కలిగే ప్రయోజనాలలో లేనిది ఏది? ఆనందానుభూతి, రసానుభూతి పొందడం. క్షిపణి శాస్త్ర సాంకేతికత మరియు ప్రాచీన పద్య సాహిత్య పరిజ్ఞానంలో చూత ఫలము అనగా ఏమిటి? మామిడి పండు. మనుదత్త విలాసము అనే నాటకాన్ని రచించిన కవయిత్రి ఎవరు? రంగరాజమ్మ. బోధనాభ్యసన ప్రక్రియలో నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడము అనేది ఏ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది? అవగాహన. భాషా నైపుణ్యాలలో అన్నింటికంటే ఎక్కువ సాధన మరియు క్లిష్టతతో కూడుకున్న అత్యున్నత నైపుణ్యము ఏది? లేఖనము.